విశాఖపట్నం జిల్లా పరువాడ ఫార్మాసిటీలోని విష్ణు కెమికల్స్లో షాట్ డౌన్ పనులు నిర్వహిస్తుండగా జరిగిన ప్రమాదంలో 2 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్కి చెందిన ఉమాశంకర్ వండల్ అనే కార్మికులు క్లీనింగ్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో గాయపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. కార్మికుల రక్షణ, భద్రతా ప్రమాణాల వంటి అంశాలపై విచారణ జరిపి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఏదైతే కెమికల్ పరిశ్రమకు చెందినటువంటి విష్ణు కెమికల్స్ అనేటువంటి ఫార్మా కంపెనీలో మొత్తం షట్డౌన్లో ఉన్నటువంటి కంపెనీలో క్లీనింగ్ పనులు నిర్వహిస్తుండగా ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి 2 కార్మికులు ఉమాశంకరు అలాగే ఇండల్ అనేటువంటి 2 కార్మికులు గాయాలకు గురయ్యారు. ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడినట్లుగా, మరో కార్మికుడు స్వల్ప గాయాలు అయినట్లుగా ఇప్పుడే కార్మికులు సమాచారం అందజేశారు. తోటి కార్మికులు క్లీనింగ్ పనులు చేస్తున్న సందర్భంలో మంటలు వ్యాపించి ఆ మంటల్లో 2 కాలిపోవడం, విశాఖపట్నంలో ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. అంతే నిన్న సాయంత్రం 8 గంటలకు జరిగితే ఈరోజు 4 గంటలకు బయట ప్రపంచానికి తెలిసినటువంటి సమాచారం. అంటే సమాచారాన్ని గోప్యంగా ఉంచడం. జిల్లా ఎస్పీ, అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి ఎస్పీ ఈ జరిగినటువంటి సంఘటనని పరిశీలించారు. అలాగే పరవాడ పోలీసులు, డిఎస్పీ, అలాగే జిల్లా ఉన్నతాధికారులు వీళ్ళంతా పరిశీలించారు. కానీ పరిశీలించినటువంటి సమాచారం ఇటు ఎవరికి బయటికి పొక్కకుండా యాజమాన్యం జరిగినటువంటి ప్రమాదాన్ని గోప్యంగా ఉంచడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకని ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అలాగే ఫైర్ డిపార్ట్మెంటు ఈ శాఖలు ఆయా విభాగాల్లో చేస్తున్నటువంటి పనుల్లో లోపాలని, వాటి జరుగుతున్నటువంటి ఏదైతే లోపాలు ఉన్నాయో వీటిని పరిశీలించవలసిన అవసరం ఉంది. ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ ప్రధానంగా ఏదైతే భద్రతా లోపాలు జరుగుతున్నాయో వీటిని పరిశీలించాలి. భద్రతా ప్రమాణాల మీద, డొల్లతనాల మీద పరిశీలన అనేటువంటి చేయాలా. అన్యం పుణ్యం తెలియలేనటువంటి అమాయక కార్మికులు, వలస కార్మికులు, ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి కార్మికులు తీవ్రమైనటువంటి ఒక కార్మికుడు గాయపడడం, మరో కార్మికుడు స్వల్ప గాయాలైనట్లుగా తెలిసింది. కాబట్టి మెరుగైన వైద్యం అందించాలి. ఆ కార్మికులకి చికిత్స కాలం అంతటికి వేతనం చెల్లించాలా. పరిశ్రమ యాజమాన్యంపై ప్రభుత్వం సమగ్రమైన విచారణ చేయాలనేసి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU డిమాండ్ చేస్తారు.